వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ప్రశాంతం కూర్చోండి. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుని దేవుని వాక్య ధ్యానంలో ముందుకెళదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము. పిల్లల తల్లులు పిల్లల్ని చిన్నపిల్లల ప్రార్థనలో సండే స్కూల్లో విడిచిపెట్టండి. మీరు రాగానే ఆ పని చేయాలి. ముందు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలి. మీతో పాటు వాళ్ళు కూడా అక్కడ దేవుని వాక్యం నేర్చుకుంటారు. వాళ్ళు కూడా పసితనం నుంచే దేవుని జ్ఞానంలో ఎదుగుతారు, సమాజానికి దీవెనకరంగా మారుతారు. కనుక దయచేసి పదే పదే చెప్పించుకోవద్దు. బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు నా చేత చెప్పించుకోరు. తప్పకుండా వెళ్ళి ముందు పిల్లల్ని అక్కడ అప్పగించి వస్తారు. చదువుకుందాం దేవుని వాక్యం. కాసేపు ఇక అక్కడిక్కడ తిరగకుండా ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిసారి ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు పెందలాడు వచ్చాను నేను. మరి బలహీనులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కొంచెం పెందలాడే ముగిద్దామని నేను వచ్చేసాను. కొంచెం కోఆపరేట్ చేయండి. సంతలో తిరిగినట్టు, జాతరలో తిరిగినట్టు అటు ఇటు తిరగవాకుండా, పద్ధతి పాడు లేకుండా. ఇది దేవుని సన్నిధి, దేవుని సంఘం కాబట్టి ఏదో టైంపాస్ కోసం వస్తే సర్దుకోండి. పెందలాడి ఇళ్ళకి చేరండి. హాజరైపించుకోవడానికి వచ్చే రకాలు ఉంటారు కదా, హాజరు రకాలు. జస్ట్ వచ్చాను హాయ్ బాయ్ అనే టైప్ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే పోయేది దరిద్రం వదిలి. అట్లాంటి సరుకు, చెత్త సరుకు పనికిరాదు. నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని మాట వినాలి, దేవుని మాట చొప్పున నేను నడవాలి, దేవుని కోసం నేను నిలవాలనుకునే వాళ్ళు నిలబడండి. ఈ హాయ్ బాయ్ సరుకు సర్దుకోండి. హాజరైపించుకునే వాళ్ళు కాసేపు అటు ఇటు తిరగొద్దు. పద్ధతిగా చెప్తున్నాను. దేవుని వాక్యం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అపేక్షిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవగు దేవా, నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ పాదాల చెంతకు చేర్చి ఇటు రీతిగా నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు, ఇంతసేపు జరిగిన కార్యమంతటిలో మీ సన్నిధి తోడుగా ఉంచారు, మీ సహాయం అందించారు. మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ సమయమందు దయచేసి మాతో మాట్లాడండి. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, అల్పజ్ఞుడు ప్రభు, నీ రక్తంతో నీ దాసుని కడిగి పరిశుద్ధపరిచి నీ కృపచేత నీ దాసుని బలపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్కును ప్రత్యక్షపరిచి మాతో అందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నుండి మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, లోకంలో మనుషులు రెండు రకాలు ఉంటారు. రెండు రకాలు: భక్తులు, భక్తిహీనులు. ఈ భక్తుల్లో రెండు రకాలు ఉంటారు. లోకంలో మనుషులు రెండు రకాలు: భక్తులు, భక్తిహీనులు. ఈ భక్తిహీనుల్ని పక్కన పెడితే భక్తుల్లో రెండు రకాలు ఉంటారు. మళ్ళీ జ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు, అజ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు. భక్తి మంచిది, దైవభక్తి అనేది మంచిది. దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని భయం కలిగి బ్రతికేవాడు దేవునికి ఇష్టడు. దేవుడు ఉన్నాడని నమ్మినోడే కదా దేవునికి భయపడతాడు, దేవునికి భక్తి చేస్తాడు. దేవుని పెద్దగా విశ్వసించినోడు దేవుని గురించి అంతగా పట్టించుకోడు. వాని భక్తి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దేవుడా అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మి దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిదినం దేవుని గురించి ఆలోచిస్తాడు.
తన ఉనికికి, తన జన్మకి, తన జీవితానికి, తన గమనానికి, తన ముగింపుకి కారణమైన దేవుణ్ణి నిరంతరం తన అంతరంగంలో తలపోసుకుంటూ ఉంటాడు. ఇలా తలపోసుకుంటూ దేవుని యందు ప్రేమ, దృష్టి, భక్తి కలిగి ఉన్నటువంటి వాడిని భక్తిపరుడు అంటారు. భక్తిహీనుడు ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయడు. కష్టపడుతున్నాను, సంపాదించుకుంటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, నా ఇష్టం, నా కష్టం అని వాడు దేవుణ్ణి లెక్క చేయడు. సరే, అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. దేవుడు ఉన్నాడని నమ్మి భక్తి చేసే వాళ్ళది రెండు రకాలు అన్నాను. వాళ్ళలో ఒకళ్ళు జ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు, ఒకళ్ళు అజ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు. ఈ జ్ఞానానుసారమైనటువంటి భక్తి చేసేవాళ్ళు ఎవరంటే, తమ సృష్టికర్త ఎవరో కనుగొని ఆయనను మాత్రమే హత్తుకొని, ఆయనను మాత్రమే సేవించాలనే స్థిర తీర్మానం కలిగి ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన తెలుసుకున్నవాళ్ళు, ఆయన్ని కలుసుకున్నవాళ్ళు జ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు. భక్తులే కానీ అజ్ఞానులు అని కొంతమందిని గురించి ఎందుకన్నానంటే, వాళ్ళకి దేవుని యందు ప్రేమ ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు. ఇక వాళ్ళకి ఎవరు ఏది చెబితే అది నమ్మి, మరి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని బైబిల్లో ఉంది కనుక తాము ఏం చేస్తున్నారో, ఎవరికి చేస్తున్నారో, తాము చేసేటువంటి భక్తి తమల్ని రక్షించగలదా లేదనే గ్రహింపు లేకుండా భక్తి చేస్తా వెళ్ళిపోతూ ఉంటారు. భక్తిహీనులకి ప్రమాదం పూర్తిగా. భక్తులై ఉండి కూడా సత్య సంబంధమైనది ఏదో తెలియకుండా భక్తి చేసే వాళ్ళు కూడా కొంత నష్టం ఉంటుంది. ఎందుకంటే గమ్యం చేర్చలేనటువంటి వాహనాన్ని మనం ఎక్కి ప్రయోజనం ఏముంది? మనం విజయవాడ వెళ్ళాలి, ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళాం, బస్ ఎక్కి కూర్చున్నాం. ఏ ఊరు వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలి. మనకా తెలియదు. చదువు ఉన్నోడానికి ఒకరిని అడిగాం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. విజయవాడ వెళ్ళాలండి, ఈ బస్సు పోతుందా అంటే, ఆ పొయ్యి ఎక్కన్నాడు. వాడు ఒంగోలు బస్సు చూపించాడు. ఎక్కి కూర్చున్నాం. మనకు తెలియదు, వాడు చెప్పాడు, మనం ఎక్కి కూర్చున్నాం. మళ్ళీ విచారించలేదు, ఎక్కి కూర్చున్నాం. బండి బయలుదేరింది. కండక్టర్ వచ్చాడు. ఎక్కడికి అన్నాడు. ఎక్కడికే ఉందండి, ఈ బస్సు ఎక్కడికి పోయిందో నాకు తెలుసు కదా, ఎక్కడికి పోయింది అక్కడికి కొట్టండి అన్నాడు. అందరూ ఎక్కడికో, నేను అక్కడికే అంటే టికెట్ కొట్టాడు. ఎక్కడికి కొడతాడు? ఒంగోలు కొడతాడు. ఎందుకంటే బస్సు పోయేది ఒంగోలు వరకు. ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇక ఎంత ప్రయాణం చేసి చివరికి ఎక్కడికి చేరతాడు? తాను అనుకున్న విజయవాడ చేరడు, తాను అనుకోనని ఒంగోలు చేరతాడు. మరి ఇది నష్టమా లాభమా? తీరా ఒంగోలు పోయిన తర్వాత చూసుకుంటే, ఇదేందండి, ఇదేంది, ఏ ఊరు ఇది అంటే ఒంగోలు బాబు అని. ఒంగోలు రావటం ఏందండి, నేను విజయవాడకి కదా ఎక్కింది. విజయవాడకి ఎక్కావా? విజయవాడ బస్సు కాదు కదా, ఇది ఒంగోలు బస్సు. కనీసం టికెట్ కొట్టేటప్పుడు నేను అడిగినప్పుడు విజయవాడ అంటే నేను దించేవాడిని కదా, అందరూ ఆడికో నేను ఆడికంటివి, అందరూ ఒంగోలు దిగుతున్నారు, నువ్వు కూడా దిగంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ టైం అంతా వేస్ట్ అయింది, పైసలు వేస్ట్ అయినాయి. ఇప్పుడు చెవులు జాడించుకుంటూ మళ్ళా జర్నీ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భక్తి కలిగిన వాళ్ళని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారనుకోండి, పాపం భక్తులే, దేవుడు అంటే విశ్వాసం ఉంది, దేవుడు అంటే భయం ఉంది, ప్రేమ ఉంది, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు. ఇక ఎవరు ఏది చెబితే అది అటుబడి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పాపం భక్తి ఉంది, కానీ నిజ దేవుడు తెలియదు. వాళ్ళకి కొంత నష్టం అని నేను ఎందుకన్నానంటే, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, కనికరం గలవాడు కదా, ఖచ్చితంగా వాళ్ళని దర్శిస్తాడు. ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అయితే తీరా వాళ్ళు కళ్ళు తెరిచి నిజదేవుణ్ణి తెలుసుకునేసరికి జీవితంలో చాలా భాగం ఖర్చు అయిపోయింది. అప్పుడు నష్టమా లాభమా? వాడు కానీ విజయవాడను ఒంగోలు బస్సు ఎక్కినట్టు ఇప్పుడు టైం వేస్టా, పైసలు వేస్టా, తన కష్టార్జితం నష్టమైపోతుంది కదా. మళ్ళీ తన్ను కూర్చి తను నవ్వుకుంటాడు కదా, తనకు సిగ్గు కదా, ఎవరికైనా చెప్తే నవ్వుతారు కదా. అట్టట్టే ఎక్కేవరా, ఎంత తెలివిగలడివిరా నువ్వు అంటారుగా మళ్ళీ. కాబట్టి ఇప్పుడు
ఒంగోలు వరకు అనుకుంటే ఒంగోలు ఎంతలేండి, ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుందేమో. కానీ జీవితంలో నిజదేవుణ్ణి తెలుసుకోకుండా కాలం ఖర్చు అయిపోయిందంటే దానివల్ల కలిగే నష్టం మనం చెప్పలేం. కొంతమందికి జీవితం అంతా అయిపోయిన చివరి ఘట్టంలో తెలుసుకుంటారు నిజదేవుణ్ణి. మా నాన్న నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి దాదాపు 70 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇంచుమించు 70 సంవత్సరాల ప్రాయంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో దాదాపు 20 ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది. కానీ నా పిల్లలకి ఆ పరిస్థితి లేదు. నా పిల్లలు నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి వాళ్ళకి ఊహ తెలియటమే యేసయ్య తెలుసు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా భక్తిహీనంగా బతికేటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళకుంది, వాళ్ళకుండేది వాళ్ళకుంది. వాడికి శరీరం బాగున్నంత వరకు, పైసలు వస్తున్నంత వరకు, మంచిగా అన్నీ నడుస్తున్నంత వరకు ఎవరిని లెక్క చేయడు. దేవుణ్ణి కూడా లెక్క చేయడు. దేవుళ్ళ పారా అంటాడు. అంతే. అంత 3 రోజులు భోగం. భక్తిహీనులు ఎన్ని రోజులు భోగం? 3 రోజులు భోగం. తర్వాత మూడిద్ది. రాజు ఒకడు ఊరేగింపుగా వెళ్తుంటే, రాజుగారు వీధుల్లో ఊరేగింపుకి వెళ్తున్నా అంట. ఊరేగింపుకి వెళ్తుంటే రాజ్యంలో పౌరులందరూ వచ్చి, మహారాజు మన వీధులు గుండా వెళ్తున్నాడు అని అందరూ వచ్చి నీరాజనాలు పలుకుతున్నారట. మహారాజా స్వాగతం 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 అని అందరూ బజార్లో వీధుల్లోకి వచ్చి మహారాజా స్వాగతం 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 అని చెప్పి నీరాజనాలు పలుకుతుంటే ఒక ఏరియాకి వెళ్ళాడంట. ఒక మిద్ది ఉంది. మిద్ది మీద కుర్చీ వేసుకొని ఒకడు కూర్చున్నాడు. కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అందరూ వచ్చి రాజుకు నీరాజనాలు పలుకుతుంటే వీడు మాత్రం 3 ఏళ్ళు చూపించి మీసం తిప్పుతున్నాడంట. ఏమన్నా అర్థమైందా మీకు? 3 ఏళ్ళు చూపించి మీసం తిప్పుతున్నాడంట. రాజుకు అర్థం కాల. ఏందిరా వాడు, రాజ్యంలో పౌరులందరూ వీధుల్లోకి వచ్చి నాకు నీరాజనాలు పలుకుతుంటే వాడి ఊడురా నన్ను లెక్క చేయట్లేదు, ఏదో 3 ఏళ్ళు చూపిస్తున్నాడు, మీసం తిప్పుతున్నాడు, ఏందిరా వాడి కథ అని అడిగాడు. అడిగితే మంత్రి నేను కనుక్కొని వస్తానండి అని పోయాడు. పోయి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిటర్న్ వచ్చాడు. రాజుకి ఇంతమంది నీరాజనాలు పలికితే అదేం అనిపించలేదు, కానీ వాడొక్కడు మీసం తిప్పి 3 ఏళ్ళు చూపించేసరికి వీడికి ఆశ్చర్యం కలిగింది రాజుకి. ఏందిరా వాడు ఏంది అసలు 3 ఏళ్ళు ఏంది, వాడు మీసం తిప్పటం ఏందంటే ఆ మంత్రి వచ్చి చెప్తున్నా అంట, మహారాజా వాడికి 3 రోజులకి తినటానికి ఉందంట, మహారాజును కూడా లెక్క చేయను, నేను ఎవరిని లెక్క చేయను అంటున్నాడు వాడు. అది వాడి గొడవ అన్నాడు. మీకేమైనా అర్థమైందా? అంటే 3 రోజులకు తినటానికి ఉంటే వాడు మీసం తిప్పి ఈ 3 ఏళ్ళు చూపిస్తున్నాడు, 3 రోజులకు ఉందా నేను ఎవరిని లెక్క చేయనని. అట్లాగే 3 రోజుల భోగం కోసం ఈ లోకంలో కొంతమంది దేవుని పాదాల దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మీరు వస్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మిమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్ళు, మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఎంత భక్తిహీనుల గుంపు అన్నమాట. ఇదంతా 3 రోజుల భోగం. ఆడేమో రాజును చూసి మీసం తిప్పాడు, ఈ భక్తిహీనులేమో దేవుడిని చూసి మీసం తిప్పుతుంటాడు, నేను దేవుని కూడా లెక్క చేయనని. అట్లాంటి చెత్త సరుకుతో మనకు అనవసరం. 2వ వర్గం ఏం చెప్పాను? భక్తి చేస్తారు, దేవుడు అంటే భయం ఉంది, ప్రేమ ఉంది, కానీ నిజమైన దేవుడు తెలియదు. వీళ్ళకేం జరిగిద్దంటే టైం వేస్ట్ అయింది. ఏదో ఒక నాటికి దేవుడు దర్శిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు భక్తిహీనుల సంగతి పక్కన పెడితే భక్తులుగా ఉండి నిజదేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు ఎప్పటికైనా, ఏ నాటికైనా వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. 100కి 90% ఉంది. వాళ్ళలో భక్తి ఉంటే చాలు, దేవుని ఎడల విశ్వాసం, ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు సమయం కోసం.
వాళ్ళకు కూడా టైం వచ్చింది. ఒకవేళ లైఫ్ మొత్తంలో వాళ్ళు లోపడకపోతే బెడ్ మీదైనా సరే, క్లైమాక్స్లో బెడ్ మీదైనా సరే వాళ్ళని దర్శిస్తాడు. ఎందుకంటే పాపం దేవుడు అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ దేవుడు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ స్థితిలోనైనా సరే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. కాకపోతే లైఫ్ మొత్తం పోగొట్టుకుంటారు. నిత్య జీవానికైతే చేరే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్లో దేవుడు దర్శించాడు కాబట్టి. కానీ దేవుని దగ్గర పొందాల్సినవన్నీ కూడా ఏం పొందలేరు. అందుకే ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాదులకును చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఎన్నో వచనం? 1వ వచనం నుంచి చదవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంది అక్కడ? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే, ఎప్పుడు నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. అంటే నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను గురించి నువ్వు ఆలోచించాలి. అసలు నేను అనేవాణ్ణి, నేను అనే ఆమెని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఒకప్పుడు నాకు ఉనికి లేదు, ఇప్పుడు నాకు ఉనికి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఉనికిని నేను కోల్పోతాను. అసలు నన్ను ఉనికిలోకి తెచ్చింది ఎవరు? నన్ను ఇలా నడిపిస్తుంది ఎవరు? నా ముగింపు ఏమిటి? చివరికి నేను ఎక్కడికి వెళ్ళి హాజరవ్వాలి? టోటల్ నా లైఫ్ ఏంటనేది పిచ్చి ప్రశ్న, తెలివి కలిగిన ప్రశ్న. బ్రదర్ చెప్పండి, ప్రశ్న, తెలివైన ప్రశ్న. అసలు నేను ఎవరి చేత నిర్మించబడ్డాను? నన్ను ఎవరు సృష్టించారు? నాకు ఈ శరీరం ఎవరిచ్చారు? నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ జీవితాన్ని, ఈ జన్మని ఇచ్చింది ఎవరు? చివరికి నేను చచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనే వేసుకునే ప్రశ్న, ప్రశ్న, తెలివైన ప్రశ్న. ఇది వేసుకోనోడు మా లోకం. ఈ ప్రశ్న ఎవరికి పుట్టదో ఆ సరుకంతా మాలోకాలే. ఈ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాడు జ్ఞాని, మేధావి, వివేకి. బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. సరే, మీలో కొంతమంది బాల్య దినాల నుంచే ప్రభువుని తెలుసుకున్నారు, కొంతమంది ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులు. కొంతమంది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచారు, ఈరోజన్నా మేల్కున్నారు. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఎటో పడితే అటు పోకుండా ఎన్నాళ్ళు అట్ట తిరిగినా ఇప్పుడు ఇక అసలు సిసలైన దేవుడు ఎవరో కనుగొని ఆయన రెక్కల కిందికి వచ్చారు. యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద నీవు నెమ్మదిగా క్షేమముగా ఉండునట్లు వచ్చావు. ఇక స్థిరపడు. ఇది నా సలహా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల్ని పట్టించుకోవద్దు. వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాళి చేసుకుంటా బతకటమే. చివరికి ఎదుటోళ్ళని అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు. కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని, అదే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయిద్ది, కానీ ఏమిటో వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగలు పెడుతున్నాడు. అరే లైఫ్ చిన్నదిరా, ఈ యవ్వన కాలం చిన్నదిరా. తినాలి, తాగాలి, ఎగరాలి, ఓగాలి, అనుభవించాలరా జీవితాన్ని. సచ్చిన తర్వాత అదైద్ది, సచ్చిన తర్వాత ఇదైద్దని వాళ్ళు ఏదో సోది చెబుతారా. ఇవన్నీ ఎందుకు వినాలి మనం? లైఫ్ రా, ఎంజాయ్ చేయాలరా అని సమాధానాలు చెప్తాడు, సోది మాటలు చెప్తాడు. ఆడి మాటలు విందామా మనం? ఆడు నాశనం అవుతాడు, ఆడి మాట ఇన్నోడిని కూడా నాశనం చేస్తాడు. అందుకే ఇందాక పాడుకున్నాం, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. యేసు ప్రభు నమ్ముకోకముందు నేను కూడా గాలివాళ్ళతో గాలి తిరుగుళ్ళు తిరిగా. యేసు ప్రభు నమ్ముకున్నాను, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత
పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడిపోయిన తిరుగుళ్ళని వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అరుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఎక్కువ మంది ప్రాణాలతో లేరు, చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలా మంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప, వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో, వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైంది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయాను. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు, మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నువ్వు భక్తిని ఎంచుకున్నావు, నంబర్ 1. నంబర్ 2, నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు. ఆయన పాదాల చెంతకు వస్తున్నావు. నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి, దేవుని అందలి ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అని. తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు. ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది. ఏదో ఒకనాడు నీ ఆలోచనలు, నీ తలంపులు వాడిని తడతాయి. నా తల్లిదండ్రులు ఇలా లేరు కదా, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఛీ ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే. వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు, గ్యారంటీ. ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు, దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. కాబట్టి అజ్ఞానం అనుసారంగా భక్తి చేసే వాళ్ళేమో టైంను లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు, తమ ఆత్మనే నష్టపోతారు. మరి అన్ని కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తిపరుడు. అది కూడా జ్ఞానానుసారమైన భక్తి, అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు. అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు. ఎవడేమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. కులస్తుల మాటలు లక్ష్య పెట్టలేదు, మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు, బంధువులను లక్ష్య పెట్టలేదు, ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు. దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. అదే పట్టు జీవితాంతం కొనసాగు, అదే పట్టు జీవితాంతం కొనసాగు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు,
వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ, చూస్తానే పుట్టుక్కుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకు తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పటిదాకా నేను చెప్పింది. ఏమర్థమైంది? ఎవరిని పట్టించుకుందాం? మనం వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్తున్నాను. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది. కొంతమంది చదువుకున్న భక్తిహీనులు ఉన్నారు. కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వదలక ప్రార్థించుకొని భక్తి చేసుకునే, చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు అలాంటి భక్తిపరులటు కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా? నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు, కానీ నా తండ్రికి వాక్యం తెలుసు. దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు. నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మమ్మకు పొట్టగోసిన అక్షరం ఒక రాదు, కానీ మమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే, మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు, అమ్మా ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి యేసయ్య గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మా అమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మా అమ్మకి చదువు రాదన్నా. కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మా అమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకి సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ, నీకు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలీదు. నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకు దీనత్వం నేర్పడానికి
కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తిని నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి. మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులే అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లలు మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు. ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తాడు, మనసుని గెలుస్తుంది. ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు. ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలు మన పిల్లల్ని ఆశీర్వదించడానికే, మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయటానికి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకి నేర్పుకో, భక్తి నేర్పుకో, ఆత్మీయత నేర్పుకో, దేవుని ప్రేమించడం నేర్పుకో, బీదలకు సాయం చేయటం నేర్పుకో, దేవుని కొరకు ఇవ్వటం నేర్పు. దేవుని సన్నిధిలో వేసేటప్పుడైనా ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చేదైనా సరే నీ పిల్లల చేత ఇప్పించు, నీ పిల్లల చేత ఇప్పించు. నానా అదిగో దైవజనుడు వచ్చాడు, ఇవ్వు నాన్న, ఇచ్చి ప్రార్థన చేయించుకో. నేను ఆ పనే చేస్తాను, నా పిల్లలకి ఇచ్చి నా పిల్లల చేత ఇప్పిస్తాను. నేను ఇవ్వను, పిల్లలకి ఇచ్చి నాన్న మీరు వెళ్ళి అన్నకి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పిస్తాను. నేను సేవకుండా ఉండి కూడా నా పిల్లల్ని అలా నేర్పుతాను. నేను దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం మీరు పిల్లలకి నేర్పండి. ఈ క్రమం పిల్లలకు అలవాటు కానివ్వండి. ఫలితంగా పిల్లలు ఎంత దీవించబడతారో భవిష్యత్తులో మీకు అర్థమైతే. టోటల్గా భక్తి అనేది ఇహపరాలను సాధించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం భక్తి. ఆ భక్తి కూడా క్రీస్తు యేసునందలి సద్భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి, భక్తిహీనుల భోగాలు పర్మనెంటా తాత్కాలికమా? పెద్దగా చెప్పాలి, నోరు తెరిచి. అపహాసకుల యొక్క భోగాలు టెంపరరీయా పర్మనెంటా? యా. అలాగే నీతిమంతుల శ్రమలు, భక్తిపరుల శ్రమలు టెంపరరీయా పర్మనెంటా? ఇవి టెంపరరీయే, ఒకరోజు వచ్చింది. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే ఎందుకా వేతన, పొందిన యాతన దేవునికి మహిమ. టోటల్గా ఇప్పుడు నేనేం చెప్పాను నీకు? ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? ఏదో చెప్పావు, మేము విన్నాం. చెప్పండి, మీరు ఏదో చెప్పకపోతే నాకు ఫీలింగ్ కదా. మరి
మీకేం అర్థమైంది? భక్తిహీనులతో మనకు వంతు, పనికిమాలిన మనం పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి దేవుని బట్టి ఈరోజు నువ్వు శ్రమ పడుతుండొచ్చు, ఇది నీకు టెంపరీ. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదన శాపాన్ని తెచ్చిద్ది కానీ ఆశీర్వాదం లేదు. మళ్ళీ చెప్తున్నా, అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని మాయ చేసి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు. ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్నే తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది. ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అవతలాడు వంచనకు గురయ్యాడు, అవతల వంచనకు గురైంది. వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు. అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగైద్ది? అది నీకు శాపాన్నే తెచ్చిద్ది. ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు యేసయ్య. ఏమన్నాడు? నీతి కొరకు. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించేది కాకుండా మనకు వచ్చిన దానిలో నీతిగా, అది ఎంత అన్నారని, మోసం చేస్తే 2000 వచ్చేది, మోసం చేస్తే 5000 వచ్చేది, మోసం చేస్తే 10,000 వచ్చేది, నీతిగా కష్టపడితే 700 రాని. ప్రభువా, ఒకడిని మోసం చేసి ఒకటి జీవితాన్ని నాశనం చేసి ఒకళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు. లాభమో నష్టమో నాకు వచ్చి 700, 1000 రూపాయలు, 900, 800, 600, 700 చాలు తండ్రి. ఇందులోనే నా భార్య పిల్లలకి అంత ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పస్తుంటాను. కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనీయొద్దు అని భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు. ఆశ్చర్యం చెప్పనా? ప్రజలను నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడిస్తాడు. అక్రమార్జితాన్ని మోసాలు చేసి సంపాదించేదాన్ని వాడు అనుభవించలేడు, వాడి సంతానం కూడా దాన్ని బట్టి తేడా పడతారు. కానీ నీతిగా వచ్చినంతలో కష్టపడి ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటా పెద్ద పెద్ద భవంతులో ఉండకపోయినా రేకుల షెడ్లోనైనా సరే తన భార్య బిడ్డలను పెట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వాని సంతానం, ఈ నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు, వారు ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు గొప్ప కృప చూపుతాడు. కాబట్టి నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు. నీతి కోసం అవసరమైతే పస్తులు ఉంటాను, కడుపు మార్చుకుంటాను, ఆకలి తప్పులు కలిగి ఉంటాను, అంతేగాని నీతి తప్పి నేను అడుగులు వేయను. నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను. మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా? డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయటానికి వెనకాడను. ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ గతి పట్టింది, కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా, డబ్బు కావాలి, ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు. కష్టమో నిష్ఠురమో ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దాం అనుకోవద్దు బిడ్డ. ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే, లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యలు చెప్పి పొందుకోనైనా బ్రతికించడానికి ప్రయత్నించు, కానీ తప్పు చేయడానికి మాత్రం తొందరపడొద్దు. పిల్లల దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. ఏ భక్తిని మొదలుపెట్టావో దేవుడు ఒక దారి నీకు చూపించేంత వరకు అదే భక్తిని, అదే భయాన్ని, అదే పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయి.
తప్పకుండా దారి చూపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దారి చూపిస్తాడు. నువ్వు ఎవడికి తల ఉంచాల్సిన అవసరం లేదు. నీ పిల్లల ముందు నీ పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసమే నేను ఇలా చేశాను అంటే, అవసరమైతే ఆకలితో పస్తులుందామమ్మా, అలాంటి నీతిమాలిన పని వద్దమ్మా అని నీ పిల్లల చేత నువ్వు చెప్పించుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవటానికి ఏమి మర్మాలేం కాదు, బ్రతుకు, జీవితం. ఓపిక పట్టు. లేదా సన్నిధిలోకి వచ్చి నీ సమస్య చెప్పి పొందుకో. వేలకు వేలు ఈగపోయినా నీ ఇంట్లో లేమి కలిగి ఉంటే ఆ లేమికి తగినంత తోడ్పాటు అందించి నీ బిడ్డలకి నీకంత అన్నం దొరికేటట్టు సన్నిధి ఎప్పుడు నీకు అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎప్పుడో చెప్పాను నేను పరిచారకులకి. ఎవరైనా లేమి కలిగి, అయ్యా నా ఇంట్లో పిల్లలకి లేదు, నాకు ఆహారం లేదని వస్తే తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి. కొంతమంది అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నా సరే వచ్చి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కనిపెట్టండి, కొంచెం వివేకంగా ఉండండి. కొంతమంది డ్రింక్ మాస్టర్లు వస్తారు నా ప్రేమని మందుకు వాడుకోవడానికి. అట్లాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అడ్డగించండి. నిజంగా బాధ్యత లేని వాళ్ళకి హెల్ప్ చేయండి అని నేను చెప్పాను. అలా చేయకపోతే మీకు దేవుని తీర్పు ఉంటుంది, దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుందని కూడా నేను చెప్పాను. లేదా పర్సనల్గా వాళ్ళకి చెప్పటం కాదు, సభాముఖంగా మీ కళ్ళ ముందే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే ఏందనుకున్న అదే. సన్నిధిలో నేను తిని నా కడుపు నింపుకోవటం కాదు. సన్నిధిలో, సంఘం అనే మన కుటుంబంలో నిజంగా బీదలైన వారికి అంత అన్నం దొరికేటట్టు, వాళ్ళకి ఏదో దేవుడు దారి చూపించిందాక వాళ్ళ ఇంట్లో గడిచేటట్టు సంఘం సపోర్ట్ చేయాలి. అది న్యాయం. మరి ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది? భర్త త్రాగుబోతూ, పట్టించుకోడు, పిల్లలు అమ్మ ఆకలి అంటారు. ఏం చేయాలి? పనికని పోతే పోయిన దగ్గర ప్రతి చోట కూడా ఏ దరిద్రుడో ఏదో ఒకటి ఆశించే కదా వాడు పనిస్తాడు. నీకు పనిస్తే నాకేంటంటాడు ఈ దరిద్రుడు. ఇంకొకడు ఉంటాడు, అమ్మాయికి సరైన ఆదరణ లేకపోతే నేను కొంచెం ఆదరిద్దాం అనుకున్నాను అన్న, అందుకే ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసా. అరే దరిద్రుడా, దగ్గరికి అట్లా తీయకపోతే చెల్లిగదిరా, అక్కగది కాదులే, ఆ అమ్మాయికి నేను కత్తా. ఎవడో లేడు. ఏదో ఒక విధంగా వాడి అవసరం తీర్చుకోవడం, వాడి వినియోగం చేసుకోవడానికి. పబ్లిక్లో ఒక ఆడపిల్ల పోతే ఆడపిల్లని పని కోసం అడిగితే ఖచ్చితంగా వాడు చూసే చూపు వేరుగా ఉంటుంది. కాబట్టి సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధులారా, నిజంగా అలాంటి లేమి కొరత కలిగి ఉంటే బిడ్డలారా, ఆడపిల్లలారా, మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంఘానికి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఈ మాట లైవ్లో విని మన లైవ్లో చాలామంది ఫోన్ చేసే అవకాశం ఉంది. అంతమందికి చెప్పలేను. ఒకవేళ దేవుడు ఇస్తే తప్పకుండా మీకు కూడా చేయగలుగుతానేమో. కానీ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చి నన్ను వెంబడించి నన్ను వెంటాడుతున్న నా ఆత్మీయ బిడ్డలందరికీ, అలాగే లైవ్లో కూడా ఉండి నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కూడా న్యాయంగా నిజంగా మీ అక్కరుంటే వచ్చి కలిసి మీకున్న దానిలో మీ సమస్య చెప్పి ఇక్కడ ఉన్న దానిలో మీరు పొందొచ్చు. ఉంచుకొని ఇవ్వకపోతే నా తప్పు, లేకపోతే చేయగలిగింది అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నదేదో తిందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని అవినీతికి, అక్రమానికి, తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి, వంచొద్దమ్మా. కష్టమో నిష్ఠూరమో నీతిగానే కష్టపడదాం. పిల్లలకు నీతి గల సాక్ష్యం ఇద్దాం. అప్పుడు ఎన్ని బాధలైనా మా అమ్మ పడింది కానీ, ఎన్ని కష్టాలైనా మా అమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తలంచలమ్మమ్మ. మా నాన్న మా పసితనంలోనే చనిపోయినా ఒక అక్రమానికి లోబడకుండా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మా అమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు. మా తండ్రి తాగుబోతాయి చలివిడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మ ఒక తప్పుడు పనికి తలంచకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరీ చేసి, వెట్టి చాకిరీ చేసి మా అమ్మ మమ్మల్ని బతికించింది. అమ్మ అక్రమంగా బ్రతికింది కాదు. అది రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు. ఏం తెలుసు మీకు మా అమ్మ గురించి అని. నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు, సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడా, నీతిగా నువ్వు నడుస్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? మోసం చేస్తే బాగా వస్తాయా? అయినా నీ మనసు లేదా?
వద్దు, నాకు ఆ మోసపూరితమైనదాన్ని, నీతిగానే కష్టపడుతున్నావా, కొంచెం ఇబ్బందులు పడుతున్నావా, డోంట్ వరీ. దేవుడు నిన్ను పరీక్షించని. ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని. నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్షించడు, కొంతకాలం నీ పరిశోధన కాలం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అందులో నువ్వు పాస్ అయ్యావా, ఆకాశవాకిళ్ళు ఎత్తుతాడు నీకు. అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు, ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు. నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, 4 వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారన్నాడు, తృప్తిపరచబడతారన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి పరులకు తగిన విషయాలు చెప్తున్నాను నేను, ఓకేనా? అసలు నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చేసే ప్రసంగం ఏంది? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని చదివించి భక్తులు భక్తిహీనులని మొదలుపెట్టావు. ఇప్పుడు ఇది ఎప్పటికీ వైనం కావాలి, నువ్వు ఆ వచనం దగ్గరికి ఎప్పుడు రావాలని ధర్మ సందేహం మీకు ఉంటుంది, నాకు తెలుసు. అయితే దానికి ముందు మనము చేయవలసింది ఏందో మనకి తెలిసి ఉండాలి కదా. అందుకని చెప్తున్నా. ఇక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా అన్నాడు. ఇక్కడ దేవుడు తనకొక పని ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నా పని, ఇది నా పని, ఇది నా బాధ్యత అని దేవుడు తన పనిని, తన బాధ్యతను వెల్లడి చేస్తున్నాడు. ఏమిటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నదని పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న పుట్టింది. ఆహా, దేవుడు పనిగా తీసుకునే కొన్ని ఉన్నాయా? దేవుడు ఇది నా బాధ్యత, ఇది నా పని అని తీసుకునే కొన్ని ఉన్నాయా బైబిల్లో? అందులో ఒకటి పగ తీర్చుట అన్నాడు. ఆ వచనం దగ్గరికి రాకముందు నేను చెప్పిన 2 విషయాలు మీ గ్రహింపులో ఉండనియండి. ఇందులో మన పని ఏమిటంటే, దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. భక్తిహీనుల్ని పట్టించుకోకుండా, అపహాసకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని, వెటకారం చేసేవాళ్ళని లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని. మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇందులో మన పని ఏంది? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, కలుసుకొని, భక్తి చేయటం, ఆయన్ని ప్రేమించి సేవించటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం ఆయన పని. దేవుడు చెప్పినట్టు నీతి నిమిత్తం శ్రమ పడటం మన పని. ఆ నీతి పరీక్షలో పాస్ అయిన తరువాత మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించడం దేవుని పని. కన్ఫర్మ్, ఆయన చెప్పాడు. ఆయన నిన్ను దర్శించిందాకా, ఆయన నీ నీతిని పరీక్షించాలి, విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష పూర్తయిందాకా నిరంతరం గమనిస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టించుకున్నట్టు ఉంటాడు. అయ్యలారా బాగా వినండి, నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తానే ఉంటాడు. కనీసం నువ్వు మొత్తుకుంటున్నా సరే వినబడనట్టు ఉంటాడు. నీకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నీవెందుకు లక్ష్య పెట్టవు? నేను మొర్ర పెట్టగా నువ్వెందుకు ఆలకించవు? నా పరిస్థితి నీకు కనపడట్లేదా? ఎంత నలిగిపోతున్నానో, ఎంతగా చితికిపోయి ఉన్నానో నీకు తెలియదా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నువ్వెందుకయ్యా జవాబు ఇవ్వవు అని నువ్వు అడుగుతావు. అయినా జవాబు రాదు. దేవుడు కొంపతీసి నన్ను వదిలేశాడా ఏందని డౌట్ వస్తుంటుంది నీకు. నో, వదలడు. దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు
పరీక్షించే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. ఏం దేవుడు? పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివితే, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా అని చెప్పి ఎట్లా పరీక్షించాడో పరిశోధించాడో, ఇవ్వక ఒకడిని ఇచ్చాడు, ఆ ఒకడిని కూడా నాకు ఇవ్వమన్నాడు. ఏంది ఇది? పరీక్ష. పరిశోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే. స్తోత్రం. యోహాను సువార్తలో మీరు కానీ చూడగలిగితే, ఏమి చెయ్యని ఎరిగి ఉండి తాను తెలుసు, యేసయ్యకి తెలుసు, ఏం చేయాలో యేసయ్యకి తెలుసు. అయినా సరే ఫిలిప్పుని అడిగాడు, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం? యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువు నాయనా. చూడండి నాయన, తొందరగా చూడండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగాను గాని. ఎవరిని అడిగాడు? ఫిలిప్పును అడిగాను గాని. ఆయనకు తెలియదా వీళ్ళకి రొట్టెలు ఆడదేవాలో? చూడండి అక్కడ ఏమి రాసి ఉంటుందో. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అది ఏమి చేయవలెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. చూడండి ఆయన ఏం చేస్తున్నాడో. ఫిలిప్పు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దాం? ఏం చేద్దాం? పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏం చేయాలో యేసయ్యకి తెలిసి కూడా అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. పరీక్షించడానికి అడిగాడట. అబ్రహామును పరిశోధించాడట, ఫిలిప్పును పరీక్షించాడట. గిద్యోన్ దగ్గర ఏమంటాడో తెలుసా? నేను వారిని పరిశోధించున్నట్లు నీళ్ల దగ్గర వాళ్ళని నీళ్లు త్రాగటానికి నువ్వు ప్రేరేపించమన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం తీసుకో. పరిశోధించే దేవుని సంతానం, దేవుని పిల్లలం మనం. మన తండ్రి ఎవరో తెలుసా? మనల్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. చూడనాయన, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. ఏం చేశాడు అక్కడ? నానా గిద్యోను, వీళ్ళు 10,000 మంది ఉన్నారు, కానీ ఈ 10,000 మంది కూడా ఒరిజినల్ సరుకు కాదు నాన్న, డమ్మీ సరుకు ఇది. ఇందులో ఎవరు నీకు యోగ్యులో ఎవరు నీకు అయోగ్యులో నేను డిసైడ్ చేస్తాను, నేను టెస్ట్ చేస్తానన్నా, నువ్వు వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అన్నాడు. మన దేవుడు ఎవరో మీరు చెప్పండి. అందరు చెప్పాలి గట్టిగా. పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈ 3 చోట్లేనా? ఇంకా ఎక్కడన్నా ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, అవసరమును బట్టి. తర్వాత నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 4వ వచనం. మన విశ్వాసం పరీక్షలో పెడతాడంట. 4. అంతేనా? ఇక్కడ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది. మరి అడుగడుగున టెస్టే. ఆ దినమున అగ్నియే దాన్ని తేటపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రతి వాడును ఎలాగో కట్టుచున్నాడో చూసుకోవాలను. ఎవడైనను మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు.
ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, దాని అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అదండి సంగతి. నాయనా, మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకు ఏ టెస్ట్లో వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికిద్ది. మీకు తెలియాలి ఆ సంగతి. ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం. కాబట్టి మనకి ఇహపర మేలులు వనగోర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షా నాళికలోకి తీసుకొస్తాడు. అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే తెస్తాడు లైన్లో. మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలోకి తేడు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభువా, నేను లెక్క పెట్టలేనంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా, పరీక్ష తర్వాత? ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాముని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులు నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాళికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా, పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా, అన్యాయమా? అది సంగతి. మరి పరీక్షలో మనల్ని ఉంచినప్పుడు మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తేట అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న. క్లాస్ గదిలోకి పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డు. మా వాడి దగ్గర నేను ఉంటానంటే, నా దగ్గర ఏం కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర జస్ట్ నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరు రావాల, తండ్రులందరూ పాప చూశారు కనుపా. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నానోయ్ నాన్న రాడు. అమ్మోయ్ అమ్మ, ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మోయ్ అమ్మ, నేను చదివింది ఏది రాలేదే అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు, అయ్యా రాడు. వస్తారా? వాడే రాయలే, వాడు ఎంత మొత్తుకున్న ఆన్సర్ లేదుగా. అలాగున ఎగ్జామ్లో నిన్ను నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్కి, పిల్లలకి లేని సౌకర్యం మనకుంది.
ఏంటా సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందిద్ది. అర్థమైందా? నీవు పరిశోధనలో ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుచున్నావు, కొంచెము మట్టుకు తాళుకో. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడా ఓర్చుకో, నా కుమారి ఓర్చుకో అంటాడు. ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడంట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది, చూసుకోండి కావాలంటే. కాపీలు కూడా ఆయన అందిస్తాడంట. ఎంత మంచి తండ్రో చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందించిన కూడా ఒకడు పాస్ గాడు, ఏం చేద్దాం? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అది చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. శోధన అంటే పరీక్ష అనుకో. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఏమండి, 10th వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. 10th చదివిన వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివిన వాడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా. వాడి స్టడీ అంతా వాడి టెస్ట్ అంతే. వాడు 10th చదివాడు అనుకో, 10th ఎగ్జామ్స్ ఉంటాయి, అంతేగాని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు వాడికి, ఎందుకంటే ఆ పాఠాలు వీడికి తెలియదు. కాబట్టి నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను పరీక్షింపబడనీయడు. ఇంకొకటి, దేవుడు నమ్మదగిన వాడు. పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడని అక్కడ రాశాడు, చూడు. అంతేకాదు బైబిల్కి వెళ్ళి చూడు, బైబిల్కి వెళ్ళి చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతో పాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. కదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడే వేస్తాడట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించడంతో పాటు దాన్ని ఎలా గెలవాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆయనే మనకిస్తాడు. అదే రాసుంది గ్రంథంలో. శోధింపబడుతున్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? దాని నుంచి నువ్వు జయించడానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. అది మన పని. పరీక్షించడం దేవుని పని, పాస్ అవ్వడం మన పని అన్నాను నేను. పాస్ అవ్వడానికి ఏం చేయాలి? మన సొంత కృషితో మనం తిప్పలు పడితే మన వల్ల కాదు. ఏ విధంగా మనం పాస్ అవుతామో ఆ ఐడియా ఆయనే ఇస్తాడు. ఈ ఆఫర్ ఎవరికన్నా ఉందా? రెండు తెలుసుకోవాలి.
ఒకవేళ నువ్వు 10th పొజిషన్లో ఉంటే నీకు డిగ్రీ టెస్టులు పెట్టాడు ఆయన, కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెస్ట్ కూడా పెట్టాడు ఆయన. నీకు 10th నీ స్థాయి అనుకో, ఇంకా తక్కువ మోతాదులోనే నీకు టెస్ట్ ఉంటుంది. అసలు ఈ టెస్టులు కూడా ఎందుకన్నా, ఈ పరీక్షలు కూడా ఎందుకు, అసలు పరీక్ష లేకుండా దీవించవచ్చు కదంటే కుదరదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదరదు. అట్లెట్లా కుదురుతుంది? తేలొద్దు నీ సంగతే. నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు, రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళా టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది, మళ్ళా తర్వాత మళ్ళీ అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ 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 నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది తెలుసా మీకు? అందుకనే దేవుడు మనల్ని పరీక్షలోకి తీసుకొస్తాడు. చదువు ఆయనే నేర్పుతాడు, ఎగ్జాము ఆయనే పెడతాడు. ఫెయిల్ అయితే మళ్ళా కౌన్సిలింగ్ చేస్తాడు. మళ్ళా అంతే కదండి. ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యావనుకో, ఇంటర్లో చేరుస్తారా? మళ్ళా రాయాల్సిందే. మళ్ళా ఫెయిల్ అయ్యావనుకో, మళ్ళా రాయాల్సిందే. అదొక దారి అయిందాక నువ్వు రాస్తానే ఉండాలి. ఆ పోతే పోయిందే 10th ఇంటర్ చదువు అని ఎవరు అంటారా? కుదరదు. దాని సంగతి తేలిందాక నువ్వు ఆడే కూర్చుంటావు. దేవుడు కూడా అంతే. ఎక్కడ నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా నీకు రప్పిస్తాడు. నువ్వు గెలిచిందాక తప్పదు. కాబట్టి ఇక్కడ మనల్ని రాటు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి దేవుడు పరీక్షణాళికలు మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం. ఈ పరీక్షలో ఎన్ని రకాలు, నీ ప్రేమని పరీక్షిస్తాడు, ఓర్పుని పరీక్షిస్తాడు, నిరీక్షణను పరీక్షిస్తాడు, నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు. నీతిగా ఉండాలి, తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు. అప్పటిదాకా అవసరాలు రావు. ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడు ఇచ్చేదే కావాలి, నేను ఈ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగ పిలుస్తుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు బలకరించడు. ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాడు. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపీడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే.
అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, ఈ దరిద్రమే వద్దు నాకు నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచోడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావో, ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది. ఇది కూడా ఆయన 40 దినములు ఏమీ తినలేదు, ఆయన ఆకలి గొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించను. ఎప్పుడు శోధించాడు? కడుపు నిండినప్పుడా, ఆకలి కొన్నప్పుడా? అది శోధన ఎప్పుడు వచ్చిందో తెలుసా? అవసరంలో వచ్చింది సోదరా, ఆకలిలో వచ్చింది. ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు, మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఈడేం చేస్తాడో చూద్దాం కనిపెడతాడు ఇక మౌనంగా. ఎంతమందికి అర్థమైంది? మరి ఇక్కడ మన పని ఏంది? ప్రభువా, ఇక్కడ నాకు అవసరత ఉంది, అక్కడ అవకాశం ఉంది, నన్ను ఏం చేయమంటావు? అది తప్పితే నాకు దారి కనపడట్లా, ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు నాయన. నేను దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది. వద్దు నా కుమారుడా, వద్దు నా కుమారుడా, వద్దు. ఇదిగో ఇటుపక్క నీకు అవకాశం ఉంది, ఇటు చూడని. నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, ఇటు పక్క ఆహారం ఉంది, నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా, ఇదిగో వద్దు నా కుమారు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఇదిగో ఇటు పక్క దారు. తండ్రి, నా పిల్లలకు అన్నం లేదు, నా పిల్లలకు అక్కర కలిగి ఉంది, నా భర్త పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు, నన్ను ఏం చేయమంటావు? తల వంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు. నేను ఏం చేయమంటావు తండ్రి అని. అప్పుడు దేవుడు మాట, వద్దు నా కుమారే, వద్దమ్మా, నీతిగా ఉన్నావు, నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది, ఇప్పుడు ఈ తప్పుడు పనికి తలొంచావంటే లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది. అంతేకాదు నీ పిల్లలు చెడిపోతారు. చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు. గద్దించావనుకో, నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు. కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు, ఓర్చుకో, ఇదిగో నేను నీకు దారి చూపిస్తాను చూడని మరొక మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నీకే నువ్వు ఇంతే చెబుతావు, నువ్వు కడుపు నిండినోడు, బాధలు పడుతున్నాం మాకు తెలిసిద్దంటే మరి వాగులొద్దు. మరి నేనేం చేయమంటావు? నేను చెప్పేది వాక్యానుసారం. అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెబుతున్నానులేండి. నేను చెప్తుంది వాక్యానుసారం. దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు. చాలేమన్నకే ఎట్నే చెబుతాడు, నీతిగా బతకాలి, నిప్పులాగా బతకాలి, అట్ట బతకాలి, ఎట్ట బతకాలి, బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు. అందుకని చెబుతుందండి. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులను నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని, ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయెను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు.
పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత అప్పచెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోసాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు చెప్పా. భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని, నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని. నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని. నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని. అగ్ని పరీక్షలో నిన్నుంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని. ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని. ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం, నిన్ను పీడిస్తున్న వారిని సైతం, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం, నిన్ను దూషించిన వారిని సైతం పగ తీర్చుకునేది నీ పని కాదు. వారిని దేవునికి అప్పజెప్పటం నీ పని, అప్పజెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని. ఏం కంగారు పడద్దు. మారనన్నా మారుతారు, లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మారనన్నా మారాలి, లేదా వాడు అడ్రస్ అన్నా మారాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది. దేవుడు కదిలిందాక ఓపిక పట్టు. అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు అని అర్థం. మారితే సౌలు పౌలైనట్టు మారాలా, లేకపోతే హేరోదు దచ్చినట్టు పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది, అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు. నా పని కూడా మీరు తీసుకోవాకండి, అప్పుడు నాకేం పని ఉండదు. మీ పని మీరు, నా పని నేను. మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే 2 పనులు ఇల్లే చేయడానికి ట్రై చేస్తారు, చేసి మొహం పగలు కొట్టుకుంటారు. అది తప్పు. మన పని మనం, దేవుని పని అంతే. ఇది ఎరిగిన వాళ్ళు ధన్యులు. ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని, నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని. స్తుతించటం నీ పని, రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని, నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని, పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలం అవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా. ఏంది? ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైనాయి?
ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారినా దేవుని వైపు చూద్దాం. నీతి మాలిన అడుగులు వేయొద్దు. మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి, నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయి అని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు కాదు కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ, కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను. అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు. అసలు ఈ బాధలు, ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు. కానీ ఏ పరీక్షలు లేకుండా, ఏ ఒత్తిళ్ళు, ఏ శోధనలు లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి? రేపు అక్కడ నీకు మెప్పు ఎట్లా తేవాలి? దేన్ని బట్టి నిన్ను ఘనపరచాలి చెప్పు? మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది, ఆ ఎగ్జామే లేకపోతే, పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి, తండ్రి ఆనందపడాలి? మీరు చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు లేవు, ఎంత గొప్పదో అంటే ఎట చూద్దాం? ఒక్కసారి చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు, ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం? టెస్టు పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, అతడిని నీవు అన్ని ఆశీర్వదించుట చేత అతడు నిన్ను ఘనపరుస్తున్నాడు, కానీ ఉన్నవన్నీ తీసి చూడు, నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడన్నాడు. ఏయ్, నా ఏ బట్టలు అంటోడు కాదు, నేను చూపిస్తా అన్నాడు. పోరా, నీ చేతనైంది చేసుకోపోరా. ఏబుని ఎంత నాశనం చేస్తావో చేయిపో, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దు. పోయాడు, వాడు చేయాల్సిన విభత్సమంతా చేశాడు. ఒక్క మాట అల్లా. వాళ్ళ భార్య తిట్టమంటే భార్యని తిట్టి పంపించాడు. మురుకురాల పనికి మళ్ళీ అని దేవుని తిట్లా. చూసావా? సైతానగాడు ఎంత తపన పడి ఉంటాడో. ప్రతి నష్టం, ఒంటిని చంపటం, తిట్టు తిట్టు తిట్టు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకోనేను. ఎడ్లను అన్నిటినీ పోయేటట్టు చేయటం, తిట్టు 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 తిట్టు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకోనేను. పిల్లల్ని చంపాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకోనేను. వీడి గోలేమో తిట్టు తిట్టు తిట్టు, నువ్వు తిడితే నేను గెలుస్తాను. ఏబు ఒక్కసారి తిట్టును, మా బంగారం కాదు, ఒక్కసారి తిట్టు. పాప ఎంత చెప్పినా వినడం, ఆఖరికి భార్య చేత చెప్పించాడు వాడు. చూడు, ఎక్కడ బెండు కానివాడు భార్య దగ్గర బెండు అవుతాడని వాడి నమ్మకం, సైతానుగాడి నమ్మకం. భార్యకు కూడా బెండు కాని ఏబులు ఉంటారన్న సంగతి వాడికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పోయినా సరే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగును గాక అంటే, ఈయన స్తోత్రం చెప్పిన ప్రతిసారి వాడి గాలిపోయింది. అసలు ఆ ఎగ్జామే లేకపోతే ఏబుకి ఘనత ఎక్కడ? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్ అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? పరీక్ష పెట్టాలా లేదా, అందులో మనం పాస్ అవ్వాలా లేదా, అప్పుడే కదా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. మనం పొడిసిన పోటీ అని లేకపోతే మా అబ్బాయి ఎంత పోటుగాడని ఏం చెప్పుకుంటాడు ఆయన? ఆయన్ని బట్టి మనం అతిశయపడతంటే మనల్ని బట్టి ఆయన అతిశయపడాలని ఆయన ఆనందం. అర్థమైందా? ఇప్పుడు ఏబును బట్టి ఆనందపడ్డాడు. వాడు ఓడిపోయాడు దారుణంగా. ఆఖరికి శరీరం అంతా జబ్బు పెట్టి రోగంతో మొత్తి పేషెంట్ని చేస్తే ఈ రోగం దెబ్బకన్నా తిడతాడేమో అనుకున్నాడు. చిల్లపెంకు తీసుకొని దురద పెడితే గోక్కుంటా కూడా దేవుణ్ణి మయంపరిచాడు, దేవుణ్ణి గనపరిచాడు. ఏమంటాడు తెలుసా?
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఏం యేసుకు తెలుసయ్యా నీ మార్గం? తిట్టవా ఒకసారి అంటే తిట్టవు. అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకెక్కడా నీకు మండట్లేదు? చండాలంగా తిట్టాలి. అసలు నేనైతే తెగ తిట్టేవాడిని. ఒక్క తిట్టునాయన ఏబు. అబ్బే, తిట్టమన్న వాళ్ళని తిడుతున్నాడు కానీ దేవుడు మాత్రం తిట్టట్లా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో, దేవుడు ఏబును బట్టి అతిశయపడటంలో తప్పేమన్నా ఉందా? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? భూమి మీద నా ఏబులు అంటుడు ఇంకొకడు లేడు. భూమి మీద నా ఏబులు అంటోడు ఇంకొకడు లేడు. అబ్బాయి ఎంత అతిశయపడుతున్నాడో ఏబును బట్టి. అబ్బాయి ఎంత అతిశయపడతాడో దానియేలును బట్టి. అబ్బాయి ఎంత అతిశయపడతాడో దావీదును బట్టి. ఎంత ఆనందపడతాడో అబ్రహామును బట్టి. ఎందుకు? కఠినమైన పరీక్షలను అనుమతిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. దేవుని మహింపరిచారు. కఠినమైన శ్రమల్లో కూడా దేవుణ్ణి వెతికారు. ఏంటయ్యా నన్ను ఇలా అప్పచెప్పావేంటి? నా గతి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దారి చూపివా? పర్లేదులే, చూపిపోతే పర్వాలేదు పో. నిన్ను మాత్రం ఒక్క మాట కూడా, దేవా నన్ను అప్పచెప్పావా? వదిలేసావా? ఏం చేశానయ్యా? ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం? ఏమిటి నా పరిస్థితి అని బూడిదలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు. అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు. అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. ఇంత భ్రష్టు పట్టినా, ఇంత దరిద్రం వచ్చినా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇంత అప్పులు పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా, నలుగురు వస్తున్నా సిగ్గులేదురా నీకు? ఇంకా దేవుడు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు. ఏం బాగుపడ్డావురా? ఏం బాగుపడ్డావమ్మాయి? ఏం దీవించబడ్డావు? నీ బ్రతుకు ఎట్లయిపోయిందో చూసుకో, నీ అవతారం ఎట్ట తగలబడిందో చూసుకో. నలుగురు వస్తున్నారు నిన్ను. నాశనం అయింది జాలదా? ఇంకా పరిగెత్తుతున్నావు. ఏమయ్యా నేను నాశనం? ఏం కావాలి? అవ్వాల్సినంత అయిందిగా. ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. అలా చూపిస్తున్నాడు ఆయన. ఏమీ కాదు. రెండింతల మేలు నాకుంది, రెండంతల ఆశీర్వాదం నాకుంది. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నా దేవుని సెలవు లేకుండా సమూలంగా నిన్ను నాశనం చేయడం దేని వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. జ్వాలలు నన్ను కాల్చజాలవు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు. అంతా అయిపోయింది అనిపిస్తాడు, శూన్యం అయిపోయింది అనిపిస్తాడు, సమాజాన్ని కూడా అననిస్తాడు. మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు.
అలా చేశాడు. అనుభవించి చెప్తున్నా, అనుభవించే చెప్తున్నా. నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు, హింసించే వాళ్ళని హింసించనిస్తాడు, దూషించే వాళ్ళని దూషించనిస్తాడు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో, నీ విశ్వాస్యత ఏంటో నిర్ధారణ చేసుకోవడానికి. కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు, చేదైన అనుభవాలు రాణిస్తాడు. మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా, నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా. ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినా? ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు? ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ అయ్యలేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా, సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకునే దారి కూడా వేస్తావు నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా, అందుకే నీ వైపే చూశాను. బలా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, దా చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఆయన పాదాలని ఆశ్రయించు. శోధనతో పాటు తప్పించుకునే దారి ఆయనే నీకు చూపిస్తాడు. ఆశ్రయించటం నీ పని, జవాబివ్వటం ఆయన పని, అప్పచెప్పటం నీ పని, పగదీర్చటం ఆయన పని, నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పని, నీ నీతికి తగినట్టు నివాస స్థలమును వర్ధిల్ల చేయటం ఆయన పని. ప్రతి దానిలో అంతే ఉంటుంది. కళ్ళమై ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి, నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై వందనాలు. పరీక్షించే దేవుడుగా మా మధ్య ప్రత్యక్షమయ్యా. మా ముందు నువ్వు ఉంచిన పరీక్షలో మేము పాస్ అవునట్లు ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపించు. ఇప్పటికే ఎన్నో రకాల శ్రమల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, అవమానాల్లో, అన్నిళ్లలో ఉన్న మీ బిడ్డల్ని నన్ను దర్శించండి. మనో దుఃఖాన్ని తొలగించి, ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మది కలిగించు. ఎలా గెలవాలో, ఎలా జయించాలో, ఏ విధంగా నీ పోలికలో నీకు రూపాంతరం చెందాలో మాకు కృపనివ్వు. నా ఎదుటున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ వేదనలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయి. ఏ పరిస్థితి అయినా, ఎవడిని అనుకున్నా, ఎవరిన్ని రకాల అపహాస్యాలు చేసుకున్నా, నీ బిడ్డలు నిన్నే ప్రేమించాలి, నీ పాదాలను ఆశ్రయించాలి, నీ యందు భయభక్తులు నిలిపి వారు, వారికి పుట్టిన వారు ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, భక్తిపరులై, ఆత్మీయులై, పరిశుద్ధాత్మ సంబంధులై, నీతిమంతులై, నీతి ప్రవర్తన గలవారై నీ కొరకు ఫలించాలి. మమ్మల్ని అందరినీ రీతిగా ఆశీర్వదించమని స్తుతియు, మహిమయు, ఘనతయు నీకే చెల్లిస్తాం. యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరి కొరకు దేవుని సమాధానం మీ మీదకి వచ్చినట్లు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కలిగి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందినట్లు, మీరు స్వస్థత పొందినట్లు మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాను. మీరు దయచేసి దేవుణ్ణి స్తుతించండి. ఈరోజు విన్న మాటలను బట్టి ఇప్పటికే పరీక్షలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి. పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఇక్కడ ఉన్నాళ్లే కాదు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా విన్న మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని
గుర్తుపెట్టుకో, పరీక్ష కాలం పూర్తయిందాకే నీకు ఈ శోధన, ఈ వేదన, ఈ బాధ, ఈ శ్రమ, ఈ రోగం, ఈ సమస్య. నీ నమ్మకత్వం, నీ విశ్వాస్యత, నీ యథార్థత, నీ భక్తి నిగ్గు తేలిన నాడు నువ్వు ఉంచమన్నా ఉంచడు, వాటిని ఆయన తీసేస్తాడు. రెండింతల ఆశీర్వాదాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాడు. నిన్ను బట్టి దేవుడు అతిశయించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు సంతోషించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు ఘనంగా చెప్పుకొనున్నట్లు. ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి విశ్వాసంలో స్థిరంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండనుగాక. స్తోత్రాలు చెప్పండి అందరూ. ఎవరెవరికి ఏ విధమైన బలహీనత ఉందో మీ నెత్తి మీద చేయి ఉంచండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు చెప్తూ మీకున్న మానసిక, శారీరక, ఆత్మీయ సమస్యల నుంచి విడుదల పొందినట్లు మీ తల మీద చేయి ఉంచండి, మీ తల మీద కుడి చేయి ఉంచండి. బిడ్డలారా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి బిడ్డ, స్తోత్రాలు చెప్పాలి. నా దాసుల ప్రార్థన నేను ఆలకించువాడనై ఉన్నాను, వారి ప్రార్థనకు చెవి ఒగ్గుతాను నా దేవుడు సెలవిచ్చాడు. ఏ యోగ్యత లేకపోయినా ఆయన మహాకృపతో నన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుని నేటి వరకు నా ప్రార్థనలకు జవాబిస్తున్న నా యేసయ్య, నా బంగారు యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా ప్రార్థన వినే నా తండ్రి, నా ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి, నేను మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చిన నా తండ్రి, అనేక ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి, ఈరోజు నీ పక్షంగా చేసే ఈ ప్రార్థనకు జవాబిస్తాడు. విశ్వాసంతో స్తోత్రాలు చెప్పు. కళ్ళు మూసి స్తోత్రాలు చెప్పు నాన్న, స్తోత్రాలు చెప్పు నాన్న. స్తోత్రం, 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 స్తుతి, 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 పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం, 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 స్వస్థపరచు దేవా నీకు స్తోత్రం, 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 మృతులను బ్రతికించిన వాడా నీకు స్తోత్రం, 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 రోగులను స్వస్థపరిచిన వాడా నీకు స్తోత్రం, 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 లాజరును బ్రతికించిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రం, యాయిరు కుమార్తెను బ్రతికించిన వాడా స్తోత్రం, రోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం, పక్షవాత రోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తిన వాడా నీకు స్తోత్రం, పేతురు ఆత్మ జ్వరమును గద్దించిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన వాడా నీకు స్తోత్రం, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని సెలవిచ్చిన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచిన నీ పిల్లల్ని ఒక్కసారి దర్శించు. వారు, నేను, మేము తెలిసి తెలియక చేసిన పాపములు, దోషములు, అపరాధములన్నీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. చెడుతనమును అసహించుకొని పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని అపేక్షించి పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మేము కోరుకుంటుండగా దయచేసి మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి మా ఆశను స్థిరపరచు. ఇంతవరకు పొరపాటుగా ప్రవర్తించిన మేము నీతి ప్రవర్తన కలిగి బ్రతకడానికి తీర్మానించుకొని ఉండగా దయచేసి మా నీతి మార్గంలో మమ్మల్ని స్థిరపరచు. నీ నీతిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు దేవా. ఈ తీర్మానంలోని నీ బిడ్డలందరూ ఏ వ్యాధిలో, ఏ రోగములో, ఏ విధమైన బలహీనతలో శోధించబడుతున్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రతి రోగము, ప్రతి బలహీనత నజరేయుడగు యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. ఆమేన్. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. వారి సర్వ శరీరము రోగము నుండి విడుదల పొంది ఆరోగ్యవంతమై స్వస్థత విడుదల పొందునుగాక. ఆమేన్. గొప్ప గొప్ప సాక్ష్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి వారి శరీరాల్లో ఉన్న రోగాలు తొలగించి పూర్ణ ఆరోగ్యముతో నింపు. వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధల్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి, కేసుల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారి కన్నీరు తుడు. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. విశ్వాసములో స్థిరముగా ఉండేటట్టు చెయ్యి. వారి ప్రయత్నాలు సఫలపరచు. నిరుద్యోగులకు జాబ్స్ దయచేయి. వారి ఉద్యోగ ప్రయత్నం సఫలమయ్యేటట్టు చెయ్యి. పొలం వేసినటువంటి రైతులకు సమృద్ధి పంట దయచేయి. ఓ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయము దయచేయి.
దయచేయి. దయచేయండి. గొడ్రాండ్ర గర్భములు ముట్టి వారిని సంతానవతులను చెయ్యి. చేయండి. రోగులను స్వస్థపరచు. స్వస్థపరచండి. కన్నీరు తుడు. కన్నీరు శాపమును తొలగించు. తొలగించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. దయచేయండి. ఓ ఆర్థిక సమస్యలో ఉన్న వారికి విడుదల. విడుదల. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల. విడుదల. రావాల్సిన వాటి విషయంలో సహాయము. సహాయం నీ బిడ్డలకు దయచేయి. దయచేయండి. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో ఉన్నారో దేవా వారిని విడిపించి వారికి నీ సమాధానము దయచేయి. దయచేయండి. తిరిగి వెళ్ళుచుండగా మార్గమందు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయి. ఏ ఒక్కరు ఏ కీడులో పడకుండా నీ కృప కాపుదల ప్రసాదించి నీ భద్రత మా బిడ్డలందరికీ దయచేయండి. మరి నాయన, మరి మొన్నటి రాత్రి వేళ నువ్వు మహిమలోనికి తీసుకున్నటువంటి మా సోదరుడు, నీ ప్రియ కుమారుడు, మరి గంటెల ప్రకాష్ అనేటువంటి ఈ దాసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరచండి. అవును. నీ దాసునికి జరగవలసిన అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించే యోధుల్ని లేవనెత్తండి. సోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఆయా కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి నాయన మీరే సమాధానముతో నింపండి. నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడున్న బిడ్డలందరినీ పేరు పేరున లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరూ నీ చేతులకి, నీ కాపుదలకే అప్పగించుకోండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నీ దివ్య ఔషధంగా మార్చి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏమాత్రం సందేహించక విశ్వాసంతో బయలుదేరండి. దేవుని సమాధానం మీకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా. రైట్, మీ అందరికి వందనాలు. మళ్ళీ అక్కడ రాకుండా ఇక్కడే మీ అందరి కోసం ప్రార్థన చేశాను. సంతోషంతో మీరు బయలుదేరవచ్చు. చెప్పిన విషయాలు తీసుకొని జాగ్రత్త పడండి. ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పటికే పరీక్షలో ఉంచితే కంగారు పడద్దు. పరీక్షా కాలం పూర్తయితే తప్పనిసరిగా దేవుని సమాధానం ముందు రోజుల్లో నువ్వు పొందుతావు. చెప్తున్నాను. ఇప్పుడు దాకా పాడాగా, ఇంకా బయలుదేరండి. ఈరోజు పెందలాడ వదిలేశాను. దేవునికి మహిమ. అమ్మా, ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా నేను సాంగ్ పాడతాను. సంతోషంగా బయలుదేరండి. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అనే పాట పాడతాను. పాడేదా? అది ఇంకో సాంగ్ ఏదన్నా? పాడేదా? ఆ పాటే పాడేదా? అవసరాన్ని బట్టి పాడమంటే పాడతా, లేకపోతే పాడేదా? మీ అందరి కోసం ప్రార్థన చేశా, మిమ్మల్ని భక్తి కొరకు ప్రోత్సహించా. ఈ పాట పాడి మాయమవుతా. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. పాట కూడా ఒక మనిషిని స్వస్థపరిచిద్దంటే పాటలో ఉన్న దేవుని వాక్యం స్వస్థపరిచిద్ది. కొంతకాలం క్రితం, అంటే దేవుని పాటలో ఉన్న మాటలు కూడా మనుషుల హృదయాలను కదిలిస్తాయి, స్వస్థత కార్యం జరిగిద్ది అనే దానికి ఒక సూచన. ఒక దైవజనుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సాక్ష్యం అది యథార్థంగా జరిగింది. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన మరణ పడకలోకి వెళ్ళాడు. బ్లడ్ కక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఆ జబ్బు ఏందో తెలియదు, రక్తం కక్కుంటూ ఉంటాడు. డాక్టర్స్ పరీక్షించి దాదాపు ఇతను బ్రతకడం కష్టమని ఇంటికి పంపించారు. ఆ కండిషన్లో ఆయన ఉన్నప్పుడు ఇంక నిరీక్షణ లేదు, బ్రతుకుతానన్న ఆశ లేదు. భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వెళ్ళి ఒక పాటను వినిపించాడు. ఆ పాట విని మళ్ళీ ఆ పాట విని మళ్ళా విని ఆ నైట్ గడిచింది. తెల్లవారిన దగ్గర నుంచి ఆ జబ్బు లేదు. అది వింటానే ఉన్నాడు. ఆ పాటలోని మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుని సెలవు లేకుండా నాకు ఇది రాలేదు, అనుమతించిన దేవుడు తొలగిస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు ఇక అదే స్మరణ చేశాడు. తెల్లవారిన తర్వాత ఆ రక్తం కక్కువటం ఆగిపోయింది. తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. దేవుని కృపను బట్టి ఇప్పటికి కూడా ఆయన సజీవ లెక్కలోనే ఉన్నాడు. ఇది నిజంగా నేను అతిశయోక్తిగా చెప్పింది కాదు, లేకపోతే నేను పాడాను కాబట్టి అని చెప్పింది కాదు. పాడింది నేనైనా, పాడించింది ప్రభు, రాయించింది ప్రభు. అందులోని మాటలు దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది గనక నమ్మండి, మీ శరీరాల్లో కూడా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము నేస్తమా, ఈ పాటే ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చారంట. ఎవరైతే బాప్తిస్మం పొందగోరు వచ్చారో నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, చర్చి వెనక వాటర్ ఉంటుంది. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, పరిచారకులు మీకు చెప్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడికి వస్తాం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్తయ్యేంత వరకు ఏది నీ ప్రాణం తీయదు. మనుషులైనా, శత్రువులైనా, రోగమైన, సమస్యలైన ఆయన ఇచ్చిన ఆయుష్కాలం వరకు నిన్నేది ముట్టలేదు.
అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. ఆ అవసరం తీరిన నాడు అవి ఉంచమన్నా ఉంచడు, తీసేస్తాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె. నీకు అనుమతించే శ్రమలు నీకే కాదు, నీ పిల్లలకు కూడా పాఠాలు, వాళ్ళ మంచి భవిష్యత్తుకి అవి సోపానాలు. నీకు వచ్చే శ్రమలు నీ పిల్లల హృదయాలను చెక్కుతాయి, లేకపోతే వాళ్ళు చెడిపోతారు. ఈ శ్రమలే నీ పిల్లలకు మంచి హృదయం వచ్చేటట్టు చేస్తాయి. కాబట్టి ఏం కంగారు పడతా, నా తండ్రి నమ్మదగినవాడు. శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నా, నీ మొర విననట్టుగానే అన్నీ విని నీ చేయి పట్టుకొనే ఉంటాడు ఆయన, పట్టుకొనే ఉంటాడు ఆయన. ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చొని, దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని. ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో కల వచ్చేదంట. అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉండేయంట. అతని అడుగులు 2, వెనక 2 అడుగులు దేవునివి. సముద్ర తీరంలో అతను నడుస్తూ వెళ్తుంటే అతని వెనక మరో 2 అడుగులు కనపడాయంట. అంటే 4 అడుగులు కనపడాయి. అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు 2 అడుగులే కనపడాయంట. అతను సంతోషాలు గుండా పోతున్నప్పుడు 4 అడుగులు కనపడాయంట. భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు. కష్టాల్లో మనుషులే వదిలేస్తారు అనుకున్నాను, దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడట, కుమారుడా ఏమన్నావు అన్నాడట. అవునయ్యా, కష్టకాలంలో మనుషులు వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేసావుగా. నేను ఏ ఇబ్బంది లేకుండా, ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు 4 అడుగులు కనపడ్డాయి, 2 నాయి 2 నీ. కానీ నేను శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు నా 2 అడుగులే కనపడ్డాయి, కానీ నీ 2 అడుగులు ఎక్కడా అన్నాడట. లేదు నా కుమారుడా, నువ్వు నీ అనుకుంటున్న 2 అడుగులు నాయి అన్నాడట. నీయా? మరి నా 2 అడుగులు ఎక్కడా అని అడిగాడు. అవి నా అరచేతుల్లో అని చెప్పాడట.
అవి ఎక్కడున్నాయి తెలుసా? నా అరచేతుల్లో. నువ్వు నెమ్మది కలిగిన దినములో నడుస్తున్నప్పుడు నీకే తొందర లేదు కనుక నీ వెనక నడిచాను. నువ్వు నడవలేని శ్రమలో కొలిమిలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిచాను అన్నాడు ఆయన. నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే ఇన్నాళ్ళ మన మనుగడ సాగేది కాదు. మనకెదురైనటువంటి ప్రతికూలతలకి, మనకెదురైనటువంటి సుడిగుండాలకి, మనకెదురైన శోధనల జడికి ఎప్పుడూ అయిపోయేవాళ్ళం. ఇన్నాళ్ళు మన మనుగడ ఎక్కడ? కానీ ఇంకా మనుగడ సాగుతుందంటే ఆ శ్రమల పర్వంలో ఆయనే మనల్ని చంకనెత్తుకున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కృంగిపోవద్దు. ఆయన పాదాలే పెన్నేసుకుందాం. ఎంత శ్రమ కలిగిన ఆయన పాదాలే పెన్నేసుకుందాం. ఆయన పాదాలే చుట్టేసుకుందాం. ఆయన్ని అడుగుదాం. దారి ఆయనే చూపిస్తాడు. ఆమేన్. ఊపిరున్నంత వరకు పోరాడదాం దేవునితో. గెలుపు మనకిస్తాడు ఆయన. ఆమేన్. వెళ్ళాలని ఉంది, వెళ్ళడానికి మనసు లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. మీ అందరికి వందనాలు. సెలవు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం సంతోషంగా. నా కోసం కూడా ప్రేయర్ చేయండి. నా హెల్త్ కోసం, నా జర్నీస్ కోసం ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. సెలవు.